హలో ఫ్రెండ్స్, సీనియర్ సిటిజన్స్, మేము ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాం. కేరళ స్టైల్లో ఉంటుంది. కొంచెం అంతా మిక్స్ ఉంటుంది. మాది కొంచెం కారం తక్కువ ఉంటుంది. ఇదిగో కుసుమాయిలు వేసాం దీంట్లో. మీరు కుసుమాయిలు మంచిది వాడండి. కుసుమాయిలు చాలా రోజులు బట్టి కుసుమాయిలు యూజ్ చేస్తున్నాం మేము. ఆర్ట్కి మంచిదని చెప్పారు చాలామంది. కుసుమాయిలు వేసి ఉల్లిపాయలంతా వేపి కొంచెం పసుపు వేసి ఇదిగో కొంచెం లైట్ వచ్చింది దేవుని వల్ల. అల్లం వెల్లుల్లిగడ్డ కొంచెం వేస్తున్నాం. ఈరోజు నేను అల్లం వెల్లుల్లి కొనడానికి వెళ్తే 500 చెప్పారు, రూపాయి తక్కువ అంట. చాలా మంచిగా ఉన్నారు, అంత రూపాయి తక్కువ చేశారు. బోయినపల్లి మార్కెట్లో కాకరకాయ 15 రూపాయలు, బెండకాయ 15 రూపాయలు కిలోలు. ఇక్కడ ఏమో ఖరీదు ఎక్కువ ఉన్నాయి. మనం బోయినపల్లి వెళ్ళాం, కానీ మా మటను ముందుగానే కొనుక్కొని ముందుగానే దీన్ని పెరుగులో కలిపి తగిన కారము, ఉప్పు అన్నీ అన్నీ కలిపి పెట్టుకున్నాం. కేరళ వాళ్ళైతే కొంచెం కొబ్బరి నూనె అంతా వేస్తారు. మేము అవన్నీ మర్చిపోయాం, కొబ్బరి నూనెలు అన్నీ. ఇప్పుడు మేము అంతా తెలంగాణ ఆంధ్ర స్టైల్లో దిగిపోయాం. ఇంకా అవన్నీ వేగిన తర్వాత కలిపి ఇది మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, మీరు చేయండి. ఇప్పటికే కుర్మాలాగా వచ్చేసింది. ఇంకా కుక్కర్ పెట్టేస్తుంది. ఇంకా కుక్కరనా ఇప్పుడే కూరలాగా అయిపోయింది. ఇప్పుడే అది మేము ఎక్కువ గ్యాస్ ట్రబుల్ అన్నీ ఉంటుంది కాబట్టి కొంచెం కారం అంతా తగ్గిస్తే తీసుకుంటాం. కారము ఉప్పు అంతా తగ్గించుకోవాలి మనం. ఇప్పుడు బొండాలు బజ్జీలన్నీ మానేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కిరికిరి ఉండేది. ఇప్పుడు బొండాలు బజ్జీలన్నీ మానేసాం. మా పంతులు గారు ఉండేవారు, అతను నేను వెళ్ళి మెల్లికి తినేవారు. మళ్ళీ అది తినేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చే లోపల అది నీళ్ళు తాగగానే బో అని మీరేదో తిన్నారని వాళ్ళు గొడవ పెట్టేవారు. విస్తారంగా మాట్లాడడం వల్ల దోషం ఉంటుంది, మీరు క్షమించాలి మమ్మల్ని. లాస్ట్కి వేయడానికి మసాలా నూరింది కొబ్బరి, టమాటా గుజ్జు గురించి టమాటా అదే జీడిపప్పు కూడా వేసిందండి బాబు. 2-3 జీడిపప్పులు వేసిందంటే బాగా లెక్క చెప్పింది కరెక్ట్గా. 4-5 ఇవే అంతా గ్యాసు అని చెప్పి ఇది మసాలా నూరుకుని పెట్టుకుంటే అది వేసేస్తున్నావా? అన్నీ ఉడికేసి కుక్కర్ పెట్టేస్తుంది. ఇప్పుడు స్టీల్ పాత్రల్లో వండుతున్నాం ఫ్రెండ్స్. అల్యూమినియం పాత్రలు వాడద్దు దయచేసి. అంతా కలిసిపోయింది. ఇప్పుడు ఇంకా కుక్కరు మూత పెట్టి ఎన్ని విజిల్స్? ఒక 4 గంటలు. 4 గంటలు మళ్ళీ ఉడకదు, మళ్ళీ గట్టిగా అరగదీయాలి. మళ్ళీ లోపలికి వెళ్ళి కొంచెం లోపలికి వెళ్ళాలి. మంచిగా ఉడకాలంటే ఒక 7 చెయ్యి. 7 చెయ్యి. ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది. మేము కొంచెం గ్రేవీలాగా చేసుకున్నాం. 2 రోజులకు వచ్చేలాగా చేసుకున్నాం. మళ్ళీ గడిగడికి కూరలు వండడానికి మా వల్ల కాదు. 2 రోజులు ఉంటుంది, మంచిగా తినచ్చు. దీంట్లో కావాలంటే ఇది కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మెసేజ్ పెట్టండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. బాయ్.